అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. తండ్రి సంపాదించడానికి కష్టపడతాడు, కానీ కొడుకులు అది పంచుకోవడానికి కష్టపడుతున్నారు. గుడి లేని దైవం అమ్మ, కల్మషం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయనైన పలుకు అమ్మ, నా గుండె పలికే ప్రతి మాట అమ్మ. అనుమానపు అలుజడులు పుట్టుకొస్తే ప్రేమ అనేది ఎంతటి మహావృక్షంగా ఎదిగినా వ్రేళ్లతో సహా ఒరిగిపోతుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం ఒక యుద్ధమైతే జీవించే ప్రతి మనిషి ఒక యోధుడే కదా. పెళ్లి అనేది కొన్ని మానసిక సమస్యలకు దివ్య ఔషధం. అందులో గొప్ప సంతోషం దాగి ఉంటుంది. మనిషి అత్యంత ఉన్నతమైన శిఖరాలకు ఎక్కవచ్చు, కానీ అతను అక్కడే ఎక్కువ కాలం ఉండలేడు. ఏ జన్మలో ఏ పాపం చేశామో తెలియదు, కానీ ఈ జన్మలో ఎంత ఓర్పు సహనంతో అన్నింటినీ సహించుకుపోతున్నా కష్టాలు మాత్రం తప్పడం లేదు. చేతిలో ఉన్నదాన్ని చిన్నచూపు చూస్తే పని చెడుతుంది. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లి దండిస్తుంటే తండ్రి మాట్లాడకూడదు. తండ్రి కోప్పడుతున్నప్పుడు తల్లి కలుగజేసుకోకూడదు. ఇలా చేయడం వల్ల పిల్లలకు తల్లిదండ్రులంటే భయం, భక్తి, గౌరవం ఏర్పడటమే కాకుండా క్రమశిక్షణతో పెరుగుతారు. నిన్నుగా నమ్మేవారికి ప్రాణం ఇచ్చేయి, నిన్ను వదిలిపోయేవారికి దారి ఇచ్చేయి. ఉన్నవాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే, కానీ లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు. అతిగా అరవడం వలన మాట విలువ, అనవసరంగా ఏడవడం వలన మన కన్నీటి విలువ తగ్గుతాయి. చిన్నప్పుడు వేసే తప్పటడుగులు ముద్దొస్తాయి, కానీ పెద్దయ్యాక వేసే తప్పటడుగులు ముప్పును తెస్తాయి. మనకు తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతుంటాయి. జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలను ప్రేమ మాత్రమే ఇవ్వగలదు. అది బాధ కావచ్చు, సంతోషం కావచ్చు. మనిషి తన విజయం నుంచి ఏం నేర్చుకున్నా లేకపోయినా ఓటమి నుంచి మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటాడు. జ్ఞానం ఉన్న వారితో వాదించి ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదించకు, నీ విజ్ఞతను కోల్పోతావు. గెలుపు కోసం నువ్వు తొక్కే ప్రతి అడ్డదారి అదే నీ పతనానికి రహదారిగా మారుతుందని గుర్తుంచుకో. కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది. ఆచరణకు పూనుకుంటే స్వప్నం సాకారం అవుతుంది. స్వేచ్ఛను ప్రేమించడం అంటే సమాజాన్ని ప్రేమించడం. అధికారాన్ని ప్రేమించడం అంటే నువ్వు నిన్ను ప్రేమించుకోవడం. ఇష్టం ప్రేమగా మారాలంటే దానికి గౌరవం తోడవ్వాలి. కోరికలు పెరిగే కొద్దీ ఆనందం తగ్గుతుంది. ఇష్టమైన వ్యక్తి దూరమయ్యాక తను లేకపోతే ఏంటి, మీరంతా ఉన్నారు కదా అని పైకి అంటాం, కానీ అలా చెప్పిన మనకే తెలుసు వాళ్ళు లేని లోటు ఎవరూ తీర్చలేరని. గౌరవం అనేది చాలా ఖరీదైన విషయం. చెడ్డవారి నుండి దానిని ఆశించకూడదు. పెద్ద మనసు ఉన్నవాడు మాత్రమే సహాయం చేస్తాడు. పాలు అమ్మేవాడు ఇల్లిల్లు తిరగాలి. సారాయి అమ్మేవాడి దగ్గరికే అందరూ వెళతారు. పాలల్లో నీళ్లు కలిపినావా అని అడుగుతారు. ఖరీదైన సారాయిలో నీళ్లు కలిపి తాగుతారు. మొగ్గ పువ్వుగా వికసిస్తేనే దానికి అందం, పరిమళం ఉంటాయి. అలాగే మనిషి వ్యక్తిత్వం వికసిస్తేనే సమాజంలో కీర్తి, గౌరవం ఉంటాయి. మన్నుని నమ్ముకున్నవాడు, పెన్నుని నమ్ముకున్నవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నినా నేల అరిగిపోదు, ఎంత ఉరికినా నీరు అలసిపోదు, ఎన్ని ఫలాలిచ్చినా చెట్టు గర్వపడదు. కానీ ఎప్పుడు ఎలా చేస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్త సంపాదించి తనంత వాడు లేడని ఎగిరెగిరి పడతాడు. కష్టపడి బ్రతికేవాడు ఎప్పటికీ కోటీశ్వరుడే. ఒకరిని ముంచి బ్రతికేవాడే అసలైన పేదవాడు. ఇప్పుడు నీ తల్లిదండ్రులని నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటే రేపు నీ బిడ్డలు నిన్ను అంతే ప్రేమగా చూసుకుంటారు. ఒక ఆడది నీ మీద ఇష్టం తగ్గాక కారణం చెప్పకుండా మాటలు తగ్గిస్తుంది. అర్థం చేసుకోవాల్సింది నువ్వే.